కన్నప్పలో ప్రభాస్ గారి లుక్ ఎలా ఉండబోతుంది? అసలు ఆ కన్నప్ప మూవీలో ప్రభాస్ గారు గెస్ట్ రోల్ అంట. జస్ట్ ఏదో ఒక 2-3 మినిట్స్ కనబడతారు. ప్రభాస్ గారి సినిమా గురించి పెద్ద డేట్స్ కూడా లేదు, జస్ట్ 2 days ఇచ్చారు. సో ఇలాంటివి అన్ని కూడా తెగ రూమర్స్, కొన్ని కన్ఫ్యూజన్స్, చాలా డౌట్స్ అయితే కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారి క్యారెక్టర్ కోసం ఇవన్నీ కూడా ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా ఉన్నాయి. అలాగే నేను వచ్చిన ప్రభాస్ గారి కన్నప్ప మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. సో ఈ పోస్టర్ ఎలా ఉంది, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా లేదా, ఇదంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు మూవీ డాన్ తెలుగు. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అని చెప్పి రుద్రగా ప్రభాస్ గారు ఫస్ట్ లుక్ అయితే కన్నప్ప టీం రిలీజ్ చేసింది. సో యాక్చువల్ గా ప్రభాస్ గారు మెయిన్ స్ట్రీమ్ మూవీస్ తో పాటు చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే కన్నప్ప మూవీలో ప్లే చేస్తున్నారు. సో ఈ కన్నప్ప మూవీ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ లిస్ట్ లో అయితే ఉంది. అంటే ఇది కూడా ప్రభాస్ సినిమాగానే ఫ్యాన్స్ అయితే చూస్తున్నారు. సో ఈ సినిమాలో శివుడిగా ప్రభాస్ నటించారు అని స్టార్టింగ్ లో అయితే చాలా మంది అనుకున్నారు. బట్ అంటే నేను కూడా అలానే అనుకున్నాను. ఎందుకంటే ఈ మూవీలో ప్రభాస్ గారి రోల్ గురించి ఈ టైప్ రూమర్స్ స్టార్టింగ్ లో వచ్చాయి. బట్ ఫైనల్ గా కన్నప్ప మూవీలో శివుడి క్యారెక్టర్ అయితే అక్షయ్ కుమార్ కి వెళ్ళిపోయింది. సో దీంతో కన్నప్పలో ప్రభాస్ గారి రోల్ ఏంటి, అసలు ప్రభాస్ గారి లుక్ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అయితే అందరిలో ఉంది. ఎందుకంటే కన్నప్ప మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్ శివుడిది. సో ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ గారిని శివుడి రోల్ లో చూడబోతున్నాం అనేది మెంటల్ గా ఫిక్స్ అయిపోయిన తర్వాత సడన్ గా క్యారెక్టర్ మన అక్షయ్ కుమార్ గారికి వెళ్ళిపోయింది అనేసరికి ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఫైనల్ గా కన్నప్ప నుంచి ప్రభాస్ గారి లుక్ రిలీజ్ చేశాక ఓకే, ప్రభాస్ గారి లుక్ కన్నప్పలో ఈ టైప్ లో ఉండబోతుంది, ఓకే అలాగే ప్రభాస్ గారి క్యారెక్టర్ పేరు ఇది అనేది అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అందరికి. సో కన్నప్ప మూవీలో ప్రభాస్ గారి క్యారెక్టర్ పేరు వచ్చి రుద్ర. సో మనకి ప్రభాస్ గారి క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఈ మోషన్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కన్నప్ప టీం. అలాగే ఇంకోటి ఏంటంటే అసలు ఈ రుద్ర క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ప్రభాస్ గారిది, కన్నప్ప మూవీలో ప్రభాస్ గారి స్క్రీన్ మీద ఎంత టైం మనకు కనబడబోతున్నారు, ఇలాంటిది చూసుకుంటే యాక్చువల్లీ సినిమాలో అక్షయ్ కుమార్ గారు ప్లే చేసిన రోల్ ఏదైతే ఉందో శివుడిది, సో ఆ రోల్ కి ఎక్స్టెన్షన్ గా మన రుద్ర క్యారెక్టర్ అయితే మూవీలో చూపించబోతున్నారు అనేది అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా చెప్పాలంటే మానవ రూపంలో ఉన్న ఒక బసవయ్యగా ప్రభాస్ గారు ఇందులో మనకి కనిపించబోతున్నారు అనేది అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ క్యారెక్టర్ కి ప్రభాస్ గారికి అయితే ఒక భారీగా జుట్టు, ఒక అడ్డంగా ఒక బొట్టు, మెడలో రుద్రాక్షలు, చెవులో కొండలాలు, చేతిలో కొంచెం నంది కొమ్ములు లాంటివి, ఒక కర్రతో ఒక చిన్న స్మైల్ తో ప్రభాస్ అయితే కనిపిస్తున్నారు. సో ఈ లుక్ తో సినిమాపై కొంచెం బడ్జెట్ పెరిగింది. కాకపోతే ఏంటంటే ఈ బడ్జెట్ పెరగడం ఇదంతా పక్కన పెడితే కొంచెం అయితే ఫ్యాన్స్ అయితే డిసప్పాయింటెడ్ గా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు అక్కడ ఆది పురుషుల ప్రభాస్ గారి లుక్ చూసి ఫ్యాన్స్ ఎలా అయితే కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యారు, ఆ రేంజ్ లో కాకపోయినా సరే కన్నప్ప మూవీలో ఈ రుద్ర క్యారెక్టర్ ప్లే చేస్తున్న ప్రభాస్ లుక్ కూడా కొంచెం ఆక్వర్డ్ గానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ జుట్టు గాని ఆ లుక్ గాని అట్టలాగా జుట్టు కనబడడం, నెక్స్ట్ ఆ కాస్ట్యూమ్ కూడా కొంచెం ఓవర్ ది టాప్ అనిపించడం, ఇదంతా కూడా మేబీ అంటే మనకు మోషన్ పోస్టర్ లో ఇలా కనిపించిన మూవీలో ఇంకా బాగా కనిపిస్తుందేమో, వెయిట్ చేయాలి. సో అప్పుడే మనం ఏం చెప్పలేము ఈ లుక్ కోసం. జస్ట్ ఒక ఫోటో చూసే ఇది బాగాలేదు బాగుందని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా సినిమా మీద 100 కోట్లు 150 కోట్ల పైన పెట్టారని టాక్ అనిపిస్తుంది. సో మనం సింపుల్ గా బాగాలేదని చెప్పకూడదు, వెయిట్ చేద్దాం. అంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అలాగే సినిమాలో ప్రభాస్ గారి జస్ట్ గెస్ట్ రోలే అని చెప్పి చాలా నెగిటివిటీ అయితే వచ్చింది కన్నప్ప మూవీ గురించి. బట్ యాక్చువల్ గా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కన్నప్ప మూవీలో ప్రభాస్ గారిది అయితే జస్ట్ ఏదో గెస్ట్ రోల్ ఇలా కనిపించి వెళ్ళిపోయే అలాంటి రోల్ అయితే కాదు. ఇంచుమించు ప్రభాస్ గారు మనకి స్క్రీన్ మీద ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు కనిపిస్తారు అని అయితే ఆల్రెడీ మంచు విష్ణు గారు ఇంతకు ముందు మనకు క్లారిటీ ఇచ్చేసారు. జస్ట్ అంతేకాకుండా మనకి ప్రభాస్ గారి మీద కూడా ఒక ఇంట్రో సాంగ్ కూడా ఉండబోతుంది అని చెప్తున్నారు. సో ప్రభాస్ మీద వచ్చే ఇంట్రో సాంగ్ అయితే అక్కడ బాలీవుడ్ నుంచి గణేష్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో డాన్స్ మాస్టర్, సో ఆ మాస్టర్ అయితే ప్రభాస్ ఇంట్రో సాంగ్ అయితే కంపోజ్ చేశారు అని చెప్తున్నారు. సో ఈ మూవీ మనకి వరల్డ్ వైడ్ గా April 25th అయితే రిలీజ్ అవబోతుంది అని చెప్తున్నారు. సో April 25th ని లాక్ చేసేస్తే బెటర్ మూవీ. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కొంచెం ఉన్న నెగిటివిటీకి మూవీ 25th రావట్లేదు, మూవీ రిలీజ్ డేట్ చేంజ్ అయింది, ఇలాంటి న్యూస్ వస్తే ఇంకొంచెం నెగిటివిటీ పెరుగుద్ది. సో 25th కే మూవీ వచ్చేస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా. అలాగే అక్కడ మనకి కాజల్ అగర్వాల్ ఇంకా అక్షయ్ కుమార్ రోల్స్ ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే ఆల్రెడీ కన్నప్ప మూవీ నుంచి మహాశివుడిగా అక్షయ్ కుమార్ గారు ఇంకా పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు. సో ఈ మూవీలో అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివ పార్వతులుగా కనిపించబోతున్నారు అనేది అయితే ఓకే, ఇది ఒక మంచి విషయమే. అలాగే మోహన్ బాబు గారు, మోహన్ లాల్ వంటి వాళ్ళు కూడా అంటే అలాంటి లెజెండరీ యాక్టర్స్ కూడా మనకి ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో వాళ్ళ రోల్స్ ను కూడా పరిచయం చేశారు. కాగా ఈ సినిమా దాదాపుగా 100 నుంచి 200 కోట్లు బడ్జెట్ అయితే అయ్యింది అని అంటున్నారు. ఎగ్జాక్ట్ గా మనకి తెలియదు. సో యాక్చువల్ గా మూవీ మీద ఎంత నెగిటివిటీ ఉన్నా సరే సినిమా మీద బడ్జెట్ కూడా అంతే ఉంది. ఎందుకంటే కన్నప్ప మూవీ అనేది ఒక మైథలాజికల్ మూవీ కావడం, కన్నప్ప అనేది ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సినిమా కావడం, అలాగే ముఖేష్ సింగ్ లాంటి డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం, అంతేకాకుండా ఈ మూవీలో టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ ఇలా పెద్ద స్టార్లు కూడా యాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మూవీ మీద అయితే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తున్నాయి నాకైతే.
అన్నిటికన్నా ఎక్కువగా పాన్ ఇండియా మూవీ లవర్స్ అయితే ఏగర్ గా వెయిట్ చేస్తున్న అప్డేట్ మాత్రం మన ప్రభాస్ గారికి సంబంధించింది. సో ప్రభాస్ గారి మీదే ఈ మూవీ మొత్తం ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోతుంది అనే టైప్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చిన ప్రభాస్ గారి మోషన్ పోస్టర్ కన్నా ముందు ప్రభాస్ ఫస్ట్ లుక్ అని చెప్పి February 3rd ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అందులో అయితే కేవలం మనకి ప్రభాస్ గారి కళ్ళు, ఆ నుదురు ఇదంతా చూపించారు. సో నుదుటిపై విభూది నామాలు, ఆ చేతిలో త్రిశూలంతో ప్రభాస్ గారు అయితే చాలా పవర్ఫుల్ గా కనిపించడంతో వెంటనే ఆ పోస్టర్ కూడా మనకు వైరల్ అయింది. చెప్పినట్టుగా మనకి అదే డేట్ న రుద్రగా ప్రభాస్ గారి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కొన్ని సినిమాలు అయితే ఆ పోస్టర్ ఈ టైం కి రిలీజ్ అవుద్ది, ఈ డేట్ కి రిలీజ్ అవుతుంది అని చెప్పడం, వాయిదా పడడం అలాంటివి జరుగుతున్నాయి. బట్ ప్రభాస్ గారిది లుక్ అయితే మటుకు ఎగ్జాక్ట్ గా చెప్పిన టైం కి రిలీజ్ చేశారు. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇది కన్నప్ప మూవీలో ప్రభాస్ గారి రోల్ గురించి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.